మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. పేద ప్రజల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనత ఉంది. అంటే కనీసం పేద ప్రజలకి వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత గురించి పైనుంచి ఎంత నిధులు మంజూరు చేసిందే కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో 2022లో మన రైలుపేటలో, మచిలీపట్నం రైలుపేటలో పిహెచ్సి ప్రాథమిక హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు, మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, వెరసి టోటల్ 5 సంవత్సరాలు అయింది. మరి ఈ 5 సంవత్సరాల్లో అది ప్రారంభోత్సవాన్ని నోచుకోవట్లా. మన వెనకాల కనిపిస్తున్న హాస్పిటలే ఇప్పటి వరకు కనీసం ప్రారంభానికి నోచుకోవట్లేదు. ఇది 5 సంవత్సరాలు అవుతుంది కట్టి. ప్రస్తుతం ఈ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందంటే, బిల్డింగ్ అంతా క్రాక్లు వచ్చేసింది. లోపల మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. లోపల ఏర్పాటు చేసిన ఫర్నిచరు తుప్పు పట్టిపోయింది. ఎందుకని? ఈ రైలుపేటలో ఎక్కువ నివసించేదంతా డౌన్ ట్రోడన్ కమ్యూనిటీ. డౌన్ ట్రోడన్ కమ్యూనిటీకి సంబంధించి ఈ అధికారులకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి ఓట్లు కావాలి తప్ప వాళ్ళ ఆరోగ్యం గురించి ఏం మాత్రం పట్టించుకోరు అని కరాఖండిగా ఎందుకు చెప్తున్నామంటే, మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి 2 సంవత్సరాలు మీరేం చర్యలు తీసుకున్నారు? గత ప్రభుత్వం మీద మీరు ఇప్పటికీ విమర్శలు చేస్తూ వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఈ అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎందుకని దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు వాళ్ళ దారిలో వెళ్ళదలుచుకున్నారా? మీరు వాళ్ళకి మధ్య తేడా ఏంటి? ఇంకా ఒక్కసారి చూడండి, ఈ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందంటే, మొత్తం పిచ్చి మొక్కలు మొలిచిపోయి, హాస్పిటల్ చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎంత కూడా చూడండి ఎలా అయిపోయిందో. కంప్లీట్గా కట్టడం అయిపోయింది. కట్టడం అయిపోయి కూడా ఈ హాస్పిటల్ మీద ఇప్పటికీ కూడా అధికారులకి ఎలాంటి, ఇది చూడండి, హాస్పిటల్కి ఓపెన్ అవ్వాల, బిల్డింగ్ క్రాక్లు వచ్చి ఎక్కడెక్కడ పెచ్చులుడిపోతుంది, మొత్తం అంతా పెచ్చులుడిపోయి పడిపోతుంది. ఇది చూడండి, ఇలా పెచ్చులుడిపోయే స్థితికి చేరుకున్న కానీ మీకు ఇంకా దీని మీద శ్రద్ధ లేదు. ఎందుకు ఇట్లా ఉంది, అసలు కారణం ఏంటి అని ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీని మీద శ్రద్ధ చూపట్ల. కేవలం ఏంటంటే అక్కడ నివసించేది అంతా కూడా పేద ప్రజలు. లోపల చూడండి, అంటే తలుపులు వేసి ఉండటం వల్ల దాన్ని క్లియర్గా మనం తీయలేకపోయాము. చూపిస్తాను. కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా మెడిసిన్స్ ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. మొత్తం లోపల అంటే తాళాలు వేసి ఉన్నాయి, అంతే బయట తీసి తేల్సి వచ్చింది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా పూర్తి ఎక్స్పైర్ అయిపోయినాయి. వ్యాక్సిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మరి ఇన్ని పాడైపోతే అధికారులు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపట్లేదు? అసలు ఈ హాస్పిటల్ ఉంది అన్న మీకు కనీసం మీ రికార్డులన్నా ఉందా లేదా? ఈ లోపల లోపల ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు, కానీ ఈ ఫర్నిచర్ కూడా రేపు తాళాలు తీసే నాటికి పనికి వస్తే లేదు కూడా తెలియదు, అలా తయారైపోయినాయి. ఇక్కడ చూడండి, మొత్తం పగిలిపోయి ఇవన్నీ క్రాక్లు, అంటే పెచ్చులు ఊడిపోతుంది. బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా రాలిపోతుంది.
లోపల ఉన్న సోకటి తుప్పు వచ్చేసి ఈ సిమెంట్కి మొత్తం క్రాక్ వచ్చి పగలగొట్టేస్తుంది. అయినా కానీ దీని మీద ఎవరికీ కూడా బాధ్యత లేదు. వైద్య ఆరోగ్య శాఖ కనీసం దీని మీద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి అయ్యా హాస్పిటల్ ఇట్లా కన్స్ట్రక్షన్ అయిపోయింది, కనీసం మనం ఓపెన్ చేసుకోవట్లేదు, ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి అసలు మొత్తం కూడా ఇక పగిలిపోయి మొత్తం రాలిపోతుంది. కారణం ఏంటి? కాంట్రాక్టర్ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం సాల్ట్ వాటర్తో కట్టాడు బిల్డింగ్ని. యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్లో మంచినీళ్ళతో కట్టమని ఉంది. కానీ వీళ్ళు ప్రభుత్వ బిల్డింగే కదా, ఎవరు పట్టించుకోరు, మన బిల్లు మనకు వస్తుంది అనుకున్నారు. శుభ్రంగా ఇట్లా కట్టేసి చేతులు దులిపేసుకున్నాడు. తర్వాత నా బిల్లు రాలేదని చెప్పేసి ఆయన తాళా వేసి 5 సంవత్సరాలు అవుతుంది. అతను బిల్లు ఇవ్వలేదని చెప్పేసి తాళా వేశాడు. బిల్లు ఇవ్వటం కాదు, అసలు ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను ఇతని మీద క్రిమినల్ కేసులు కట్టాలి. ఇలాంటి నాసి రకం కన్స్ట్రక్షన్ చేసినందుకు గాను అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అధికారులు అండ్ మంత్రి గారు ఇప్పటికైనా సరే చూడండి, దీని పరిస్థితి చూసి ఇప్పటికైనా సరే కాంట్రాక్టర్ మీద మీరు క్రిమినల్ కేసు కట్టిస్తారా, లేకపోతే ఈ బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టిస్తారా? ఏదైనా సరే ప్రజలను దృష్టిలో పెట్టింది చర్యలు తీసుకోండి. ఎందుకంటే బిల్డింగ్ కట్టి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఇంకా దీని దగ్గరలోనే ప్రైవేట్ బిల్డింగ్లో వీళ్ళు రెంట్కుంటున్నారు. బిల్డింగ్ చుట్టూ తీసాం, ఎక్కడ కూడా అసలు ఇట్లా లేకుండా లేదు, మొత్తం అంతా తినేసింది. చూడండి, సౌట్ రాలిపోయింది ఇదంతా. ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేసేది బిల్డింగ్ నోసుకోక ముందే క్రాక్లు వచ్చేసి మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి, నిలువుగా బిల్డింగ్ పైనుంచి కింద వరకు కూడా మొత్తం క్రాక్ వచ్చేసింది. బిల్డింగ్ చుట్టూ కూడా క్రాకులు ఇట్ట గోడంతా రాలిపోవటం, పెచ్చులు రాలిపోవటం, లోపల స్లాబ్ కూడా రాలిపోతుంది. మరి ఇలాంటి బిల్డింగ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే ఈ బిల్డింగ్కి ఎవరైతే పబ్లిక్ మనీని వృధా చేశాడో ఇతని మీద చర్యలు తీసుకుంటుందా? ఏం చేస్తుంది? ఎన్నాళ్ళ పాటు ఇట్లా ప్రైవేట్ బిల్డింగ్లు అద్దుకుంటారు వీళ్ళు? ఇది ప్రైవేట్ బిల్డింగ్. ఈ ప్రైవేట్ బిల్డింగ్లో అద్దెకుంటున్నారు. నెలకి దాదాపు నాకు తెలిసి 12,000 అంతా అద్దె చెల్లిస్తున్నారు. 5 సంవత్సరాలు మొత్తం మీద ఇప్పటికీ బిల్డింగ్ పూర్తయి 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాలకు గాను వీళ్ళకి ఎంత చెల్లించారు? ఇవన్నీ తేలాలంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే పేద ప్రజల పట్ల కనీసం మీరు బాధ్యత వహించండి. ప్రభుత్వం వాళ్ళకి ఎంత అయితే కేటాయించి వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఏర్పాటు చేస్తుందో వాటిని వాళ్ళకి అందేలా చూడండి చాలు. కానీ ఎవరైతే దోచుకు తింటున్నారో వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఉండి బిల్డింగ్లకు పూర్తయినా కానీ వాళ్ళు నాసిరకం కట్టినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఒత్తాసు పరికరాలు మాత్రం ఉండవద్దు. దయచేసి ఇప్పటికైనా సరే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఇతని మీద యాక్షన్ తీసుకోవటమా, లేకపోతే తదుపరి చర్యలు ఏం చేయాలనేది కనీసం ఇప్పటికైనా ఆలోచించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.